చిన్నారులకు వైజ్ఞానికతతో పాటు సామాజిక విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్ డైరెక్టర్లు రవిచంద్ర, సి ఉమాదేవి పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం రాయుడుపాలెంలోని కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్లో ఎక్స్పో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కె ఉమాదేవి సారథ్యంలో ఈ ఎక్స్పోలో విద్యార్థులచే పలు వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు సమాజహితమైన అంశాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్ డైరెక్టర్లు రవిచంద్ర, సి ఉమాదేవి మాట్లాడుతూ చిన్నారులకు వైజ్ఞానికతతో పాటు సామాజిక విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, దానిలో భాగంగా ఈ ఎక్స్పోలో ట్రాఫిక్, వాటర్ వేస్టేజ్, డ్రై అండ్ వెట్ వేస్టేజ్, ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలతో పాటు కమ్యూనిటీ హెల్పర్స్, యానిమల్స్, నేషనల్ సింబల్స్ను విద్యార్థులచే ప్రదర్శింపచేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చిన్నారులను సంస్కృతి, సాంప్రదాయాల విలువలను తెలియజేసే విధంగా సాంస్కృతిక వస్త్రధారణ, బొమ్మరిల్లు వంటివి స్వయంగా చిన్నారులచే తయారు చేయించడం జరిగిందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కె ఉమాదేవి మాట్లాడుతూ ఎక్స్పో నందు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్, టేక్ అవే, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నారుల ప్రదర్శనను తిలకించేందుకు విచ్చేసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి, టీచర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కోసం గ్యాలరీ అంతా పెట్టడం జరిగింది, ఎక్స్పో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కన్వర్షన్, కిలోగ్రామ్స్లో ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంకా లీటర్స్లో ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంకా అబౌట్ ద యానిమల్స్, ఫామ్ యానిమల్స్, ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా పిల్లల ఎక్స్పోజర్ ఎలా ఉంది, నలుగురిలో ఎలా మాట్లాడగలరు, బయట ఎక్స్పోజర్ కోసం, స్టేజ్ ఫియర్ పోవడం కోసమని ఈ ఎక్స్పో పెట్టాము. డైరెక్టర్ మేడం ప్రిన్సిపల్. సో మేము 2025 ఎక్స్పో ఫర్ కిడ్స్ వాళ్ళకి ప్రాక్టికాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రకమైనవన్నీ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఓన్లీ క్లాస్లో టీచింగ్ కాకుండా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్స్పోజర్ ఉండాలనేది మా ఇది. సో ఎవ్రీ ఇయర్ ఇంకా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చేసి వాళ్ళలోని నాలెడ్జ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం. ఎవ్రీవన్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అండ్ దట్ స్టేజ్ ఫియర్ పోవడానికి మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం 2025.